ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అధికారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ప్రజలు ఏం తినాలో, ఎలాంటి బట్టలేసుకోవాలో, ఆఖరికి ఎలాంటి హెయిర్ కట్ చేసుకోవాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడు. అక్కడ ఆయన మాటే శాసనం, ఆయన చెప్పిందే చట్టం, ఆయన చేసేదే చట్టం. అక్కడ ఆయనకి ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. చెప్తే ఏమవుతుందో ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. కానీ అలాంటి తిరుగులేని పాలకుడి ఇంట్లోనే ఇప్పుడు ఒక వింత యుద్ధం మొదలైంది. తన మాటే వేదంగా పాలించే కిమ్ రాజ్యంలో ఇప్పుడు వారసత్వం కోసం ఒక భయంకరమైన సిచ్యువేషన్ నడుస్తోంది. ఒకవైపు వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న కిమ్ సొంత చెల్లెలు కిమ్ యో జోంగ్, మరోవైపు కిమ్ గారాల పట్టి భవిష్యత్ వారసురాలుగా ప్రచారం పొందుతున్న 13 ఏళ్ల కిమ్ జూయే. ఇక వీరిద్దరి మధ్య ఇప్పుడు నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ మొదలైంది. అసలు కిమ్ తన చెల్లెల్ని పక్కన పెట్టి తన కూతురుని ఎందుకు సడన్ గా ముందుకు తెస్తున్నాడు? చెల్లి విషయంలో నిజంగానే నిర్లక్ష్యం చేస్తున్నాడా? పవర్ కోసం కిమ్ సోదరి తన సొంత అన్నయ్యని చంపటానికి ప్లాన్ చేస్తుందా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి. గత కొన్నేళ్లుగా కిమ్ తర్వాత దేశాన్ని పాలించేది ఆయన సోదరి కిమ్ యో జోంగ్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. పైగా ఆమె ప్రెజెంట్ ఆ దేశంలో సెకండ్ ఇన్ కమాండ్ గా వ్యవహరిస్తోంది. అంటే కిమ్ తర్వాత అంతటి పవర్ ఆమెకే ఉంది. కానీ సీన్ కట్ చేస్తే గత 2 ఏళ్ల నుంచి కిమ్ తన 13 ఏళ్ల కూతురు కిమ్ జూ ఏను పదే పదే ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. దీంతో అప్పటి నుంచి అత్తా మేనకోడళ్ల మధ్య పొలిటికల్ లెగసీ ఫైట్ మొదలైందని విశ్లేషణలు జోరందుకుంటున్నాయి. దక్షిణ కొరియా నిఘా సంస్థ అయిన నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కిమ్ తన కూతురు జూ ఏను తన అధికారిక వారసురాలుగా ప్రకటించే ప్రక్రియని దాదాపు పూర్తి చేశారని తెలుస్తోంది. 2022లో మొదటిసారి బయటకు వచ్చిన ఈ చిన్నారి అప్పటి నుండి తండ్రితో కలిసి మిసైల్ టెస్ట్ల దగ్గర, మిలిటరీ పెరేడ్ల దగ్గర కనిపిస్తూనే ఉంది. కేవలం ఫోటోలకే పరిమితం కాకుండా కీలక ప్రభుత్వ విధానాల విషయంలో కూడా కిమ్ తన కూతురి అభిప్రాయాలని కోరుతున్నాడట. ఈ క్రమంలో 13 ఏళ్ల అమ్మాయికి పాలనా పగ్గాలు అప్పగించడం ఏంటని ప్రపంచం ఆశ్చర్యపోతున్నా కిమ్ మాత్రం తన కూతుర్ని రెస్పెక్టెడ్ చైల్డ్ అని పిలిపిస్తూ మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాడు. దీంతో ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. అదేంటంటే ఒకవైపు కిమ్ యో జోంగ్ తన రాజకీయ అనుభవంతో, మిలిటరీ మద్దతుతో దేశంలోనూ విదేశాల్లోనూ మంచి పట్టు సాధించింది. పైగా అమెరికా, జపాన్ లాంటి దేశాలను గడగడలాడించే హెచ్చరికలు జారీ చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అలాంటి పవర్ఫుల్ మహిళను పక్కన పెట్టి కిమ్ తన చిన్న కూతుర్ని వారసురాలుగా ఎంచుకోవడాన్ని యో జోంగ్ జీర్ణించుకోగలదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నిజానికి కిమ్ కుటుంబంలో ఇలాంటి తగాదాలు కొత్తేం కాదు. అధికారం కోసం సొంత వాళ్ళని కూడా కిమ్ వదిలిపెట్టని చరిత్ర ఉంది. మామూలుగా అధికారం అనే మత్తులో మనుషులు ఎంతటి క్రూరమైన నిర్ణయాలకైనా వెనకాడరు. మరి ఉత్తర కొరియా లాంటి కరుడుగట్టిన దేశంలో ఒకవేళ కిమ్ సోదరి మరియు కిమ్ కూతురి మధ్య యుద్ధం జరిగితే ఆ దేశం పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అలాగే కిమ్ తన కూతుర్ని ముందుకు తేవడం వల్ల తన సోదరి నుండి ఆయనకి ప్రాణగండం ఉందని మీరు భావిస్తున్నారా అనే అభిప్రాయాలను మీ కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే కిమ్ తన సోదరిని కాదని కూతురుని ఎందుకు వారసురాలుగా చూస్తున్నారు అనే దానికి కొన్ని బలమైన లాజిక్స్ ఉన్నాయి. ఒకవేళ కిమ్ తర్వాత ఆయన సోదరి యో జోంగ్ గనుక పవర్ లోకి వస్తే భవిష్యత్తులో కిమ్ పిల్లల భద్రతకి మరియు వారి వారసత్వానికి ముప్పు కలగచ్చని కిమ్ భయపడుతున్నట్లు సమాచారం. అధికారం చేతికి చిక్కిన తర్వాత ఎవరైనా సరే తమ సొంత సంతానానికి ఆ పీఠాన్ని ఇవ్వాలని చూస్తారు. అలాగే యో జోంగ్ కూడా కిమ్ పిల్లల్ని పక్కన పెట్టేసే అవకాశం ఉందని ఆయన అనుమానిస్తున్నారు. అందుకే తన చిన్న కూతురుని ఇప్పటి నుంచే ప్రజల్లోకి తెచ్చి మిలిటరీ జనరల్స్ ఆమెకి సెల్యూట్ చేసేలా చేయడం ద్వారా ఆమె వారసత్వానికి ఎవరూ అడ్రాకుండా కిమ్ పునాదేస్తున్నాడు. అయితే ఇక్కడ భయంకరమైన యాంగిల్ ఉంది. అదేంటంటే కిమ్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనకి విపరీతమైన ఒత్తిడి మరియు అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల తను ఉన్నప్పుడే వారసత్వాన్ని సెటిల్ చేయాలని ఆయన ఆరాటపడుతున్నాడు. ఒకవేళ కిమ్ గనుక అకస్మాత్తుగా మరణిస్తే ఆ నిమిషమే యో జోంగ్ తన అసలు స్వరూపాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఆ దేశపు సైబర్ ఆర్మీ మరియు న్యూక్లియర్ పవర్ మీద యో జోంగ్ కి మంచి పట్టుంది. దీంతో కిమ్ లేని సమయంలో ఆమె సుప్రీం లీడర్ కుర్చీని లాక్కోవడానికి ఏ మాత్రం వెనకాడదు. అయితే కిమ్ తన సోదరిని ఒక బ్యాడ్ కాప్ లాగా వాడుకుంటున్నారు. అంటే తను మెత్తగా ఉన్నప్పుడు ఆమెతో నిప్పులు చెరిగించేవారు. కానీ అదే చెల్లెలు ఇప్పుడు తనకి యమపాసంలా మారుతుందా అనే భయం కిమ్ లో కనిపిస్తోంది. ఎందుకంటే చరిత్రలో తన బాబాయ్ అయిన జాంగ్ సోదేకు కిమ్ స్వయంగా మరణశిక్ష వేయించాడు. అలాగే తన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ని మలేషియాలో హత్య చేయించారని మిస్టరీ ఉంది. ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్న రాజ్యంలో తన కూతురి కోసం చెల్లెల్ని పక్కన పెడితే ఆ చెల్లెలు ఊరుకుంటదా? కిమ్ యో జోంగ్ ఎంత డేంజరస్ అంటే ఆమె తన అన్నయ్య అధికారాన్ని కాపాడడానికి ఒక కవచంలా పనిచేస్తూనే వెనక నుంచే అధికారాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కిమ్ యో జోంగ్ కి కిమ్ కూతురు ఒక పెద్ద అడ్డంకిలా మారింది. ఒక
ఒకవేళ కిమ్ గనుక జూయేని అధికారికంగా వారసురాలుగా ప్రకటిస్తే యోజోంగ్ తన అన్నయ్యనే అంతమొందించే సాహసం చేస్తుందా? ఇది వినడానికి సినిమా కథలా ఉన్నా ఉత్తర కొరియా లాంటి రహస్య దేశంలో ఇది అసాధ్యమేం కాదు. అధికారం కోసం సొంత రక్తాన్ని చంపుకోవడం ఆ దేశ చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. కిమ్ యో జోంగ్ కి చర్చల కంటే దూకుడంటేనే ఇష్టం. ఆమె తన అధికారాన్ని నిరూపించుకోవడానికి ఎంతటి రక్తపాతానికైనా సిద్ధపడే క్రూరమైన మనస్తత్వం ఉన్న మహిళ అని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఇదే మాట. అంతేకాదు కిమ్ సోదరి ఒక కోల్డ్ బ్లడ్ మాస్టర్ మైండ్. ఆమె కళ్ళల్లో కనిపించే కోల్డ్నెస్ చూస్తేనే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఆమె చేతికి గనక న్యూక్లియర్ బటన్ కంట్రోల్ వస్తే ఈ ప్రపంచం అంతకు ముందు చూడని వినాశనాన్ని చూడాల్సి వస్తుందని అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా భయపడుతున్నాయి. కిమ్ తన కూతురు పెద్దయ్యే వరకు ఆమెకి సంరక్షకురాలిగా తన చెల్లెల్ని ఉండమని కోరుకోవచ్చు. కానీ అధికారం అనేది ఒక మత్తు లాంటిది. ఒక్కసారి ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత యోజోంగ్ ఆ పవర్ని ఆ చిన్నారికి తిరిగి ఇస్తుందా అంటే ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కిమ్ తన కూతుర్ని కేవలం ఒక సాఫ్ట్ పవర్ ఇమేజ్ కోసం వాడుకుంటున్నట్టు కూడా అనిపిస్తుంది. తను ఒక మామూలు తండ్రినని, తన పిల్లల భవిష్యత్ కోసమే ఈ అణ్వాయుధాల్ని తయారు చేస్తున్నానని ప్రపంచానికి చెప్పడం ఆయన వ్యూహం. కానీ లోపల మాత్రం తన సోదరు నుండి తన కుటుంబానికి వచ్చే ముప్పునడ్డుకోవడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ కిమ్ గనక యోజోంగ్కి తెలియకుండా తన కూతుర్ని వారసురాలుగా గట్టిగా నిలబెడితే యోజోంగ్ మౌనంగా ఉంటుందని మనం అనుకోలేం. ఆమె ఒక సైబర్ వార్ ఫేర్ మాస్టర్ మైండ్ కాబట్టి ఆమె చేతిలో ఉన్న ఇన్విజిబుల్ ఆయుధాలతో ఏదైనా చేయొచ్చు. అలా మొత్తానికి చూస్తే కిమ్ రాజ్యంలో ఇప్పుడు అత్తామేన కోడళ్ల మధ్య యుద్ధం పీక్ స్టేజ్కి వెళ్ళింది. కిమ్ జోంగ్ ఉన్ తన కూతుర్ని కాపాడుకుంటారా లేక తన సోదరి చేతిలో బలవుతారా అనేది కాలమే నిర్ణయించాలి. ఉత్తర కొరియా అనేది పురుషాధిక్యం ఉన్న దేశం కాబట్టి ఒక 13 ఏళ్ల అమ్మాయిని ఆ మిలిటరీ జనరల్స్ ఎంతవరకు అంగీకరిస్తారో మనం చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, కిమ్ యో జోంగ్ అనే పేరు ఉన్నంత కాలం కిమ్ కుటుంబానికి మరియు ప్రపంచానికి ముప్పు పొంచే ఉంటుంది. అంతేకాదు అధికారం ఎవరినైనా రాక్షసుల్లా మారుస్తుంది. కిమ్ తన కూతుర్ని రక్షించుకోవాలని చూస్తూ ఉంటే ఆయన సోదరి మాత్రం ఆ సింహాసనంపై కన్నేసి ఉంచింది. ఈ వారసత్వ పోరులో ఎవరు గెలిచినా ఆ దేశ ప్రజలకి మాత్రం కష్టాలు తప్పవనిపిస్తోంది. కిమ్ యో జోంగ్ తన అన్నయ్యను చంపేంత సాహసం చేస్తుందా లేక ఒక నీడలాగే మిగిలిపోతుందా అనేది ఒక పెద్ద మిస్టరీ. మీరేమంటారు? కిమ్ తర్వాత ఆ దేశాన్ని పాలించేది యోజోంగా లేక జూయేనా? కిమ్ తన చెల్లెల నుండి తన ప్రాణాలను కాపాడుకోగలరా అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.